ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తగా లోన్లు అంటే సబ్సిడీ పైన లోన్లయితే శాంక్షన్ చేయనుంది. ఈ లోన్లనేవి కొత్త సంవత్సరంలో అయితే శాంక్షన్ చేస్తారు. ప్రెజెంట్ ఈ స్కీమ్‌కి సంబంధించి ఎవరైతే అర్హులున్నారో వారిని గుర్తించేందుకు, అలాగే ఎంతమంది ఈ లోన్ అనేది కావాలనుకుంటున్నారు, ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ల ద్వారా డిమాండ్ సర్వే అయితే ప్రెజెంట్ ఏపీలో అయితే చేస్తున్నారు. 2024 డిసెంబర్ 31వ తేదీ నాటికి ఈ డిమాండ్ సర్వే అయితే పూర్తవనుంది. ప్రెజెంట్ ఈ స్కీమ్‌కి సంబంధించి పూర్తి స్థాయి గైడ్‌లైన్స్ అయితే లేవు కాబట్టి, కేవలం సర్వే మాత్రమే చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ స్కీమ్‌కి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో, వారికి సంబంధించి వివరాలైతే సచివాలయాల్లో అయితే డిస్‌ప్లే చేస్తారు. గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా రూ. 1,80,000 మాత్రమే అందేది. కానీ పీఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో అంటే ఇక నుంచి అందించే సబ్సిడీ లోన్ వచ్చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రూ. 1,50,000 అయితే అందివ్వనుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రూ. 1,00,000 అయితే అందివ్వనుంది. అంటే ఇక్కడికి రూ. 2,50,000 అయితే అయింది. దీంతో పాటుగా ఎవరైతే ఉపాధి హామీ పథకంలో ఉన్నారో వారికి కొన్ని కండిషన్ల ద్వారా 30,000 సబ్సిడీ అయితే అందుతుంది. అంటే మొత్తం చూసినట్లయితే రూ. 2,80,000 సబ్సిడీ లోన్ అయితే అందుతుంది. దీంతో పాటుగా గతంలో ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారో ఆ మహిళలకి రూ. 35,000 వడ్డీ లేని రుణాన్నయితే అందించేవారు. ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం దీన్ని కూడా పెంచడానికైతే ట్రై చేస్తుంది. ఎంతవరకు అంటే ఆ రూ. 35,000 కాస్త రూ. 1,00,000 అంటే రూ. 1,00,000 లోన్ అయితే ఇస్తారు. దానిపైన వడ్డీ అయితే లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇంజినీరింగ్ అసిస్టెంట్ అయితే ఇస్తారు. వారి వద్ద అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకొని ఫిల్ చేసి సైన్ చేసి ఇవ్వండి. అలాగే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అంటే ఎవరైతే ఈ లోన్ అనేది కావాలనుకుని అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క రేషన్ కార్డు, వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ డీటెయిల్స్‌తో పాటు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు అయితే అవసరమవుతాయి. అలాగే క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు అయితే అవసరమవుతాయి. అలాగే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వారి యొక్క ఫోటో, ఫోన్ నంబర్. దీంతో పాటుగా మీకు ఆల్రెడీ పాత ఇల్లు ఉన్నట్లయితే ఆ ఇంటికి సంబంధించి ఏదైతే ఇంటి పన్ను రసీదు, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు జిరాక్స్‌లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయండి. దీంతో పాటుగా ముఖ్యమైనది ఆ ఇంటికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆ ల్యాండ్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా! ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సుంటుంది. ల్యాండ్ డాక్యుమెంట్స్‌కి సంబంధించి కొంతమందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా! అలాంటి వారు కామెంట్ సెక్షన్‌లో ఆ డౌట్స్ అయితే అడగండి. నేను దానికి సంబంధించి వివరాలు తెలుసుకొని తర్వాత వీడియోలో తప్పకుండా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ పీఎంఏవై 2.0కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటూ పేపర్‌లో ఒక 2 పాయింట్‌లయితే రాశారు. అవేంటంటే ఎవరైతే ఈ లోన్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వారి ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేసి అంటే వారి కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం వచ్చేసి 3,00,000 లోపు అయితే ఉండాలి. అలాగే వారు ఆ లోన్ అనేది పట్టణ ప్రాంతాల్లో అప్లై చేస్తుంటే వారు తప్పకుండా ఆ పట్టణంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి అదే పట్టణంలో ఉంటున్నట్టుగా ఏదో ఒక ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సుంటుంది.